హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం 50,000 రూపాయల బడ్జెట్ పైన రెండు మంచి మొబైల్స్ యొక్క కంపారిజన్ గురించి పాటు ఆ బడ్జెట్లో ఈ రెండు మొబైల్స్లో ఏది బెస్టో కూడా మాట్లాడుకుందాం. అవి మరేంటో కాదు, iQOO 13 ఇంకా రియల్మీ GT 7 Pro. ముందుగా శ్రీనివాస్ గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్కి మరొక గొప్ప వ్యక్తి అయితే హెల్ప్ చేయడానికి ఒక అడుగు ముందుకైతే వేశారు. శ్రీనివాస్ గారు అయితే థంబ్నెయిల్ ఫ్రీగా చేసిస్తామని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్కి వచ్చి మెసేజ్ అయితే పెట్టారు. మన ఛానల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. మీరు చూపించే ఈ సపోర్ట్కి, మీ అభిమానానికి అయితే చాలా థ్యాంక్ యూ అండి. లేట్ చేయకుండా కంపారిజన్ స్టార్ట్ చేసే ముందుగా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే iQOO 13లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్ ఉంటుంది. చూడడానికి అయితే ప్రీమియంగా ఉంటుంది అండ్ కెమెరాలో అయితే 8GB లైట్ అయితే ఉంటాయి. GT 7 Pro విషయానికి వస్తే కనుక ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది, అదే బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి 8GB లైట్స్ లాంటివి ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ డిజైన్ చూసుకున్నట్లయితే రియల్మీ GT 7 Pro ఒక 1 పాయింట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి కొంచెం ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. iQOO 13లో వచ్చేసి స్కాట్ ఎక్స్టెన్షన్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తే రియల్మీ GT 7 Proలో వచ్చేసి గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. ఇంకా కామన్గా రెండిట్లోనూ IP68 69 వాటర్ రేటింగ్ ఉంటుంది, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, NFC కూడా సపోర్ట్ చేస్తుంది. రెండిట్లోనూ ఈక్వల్గా ఉన్నాయి. iQOO 13 విషయానికి వస్తే 6.82 ఇంచెస్ 2K రెజల్యూషన్తో 144Hz రిఫ్రెష్ రేట్తో LTPO డిస్ప్లే అయితే ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. రియల్మీ GT 7 Pro విషయానికి వస్తే 6.78 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే అయితే వాడారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అండ్ 6500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే నేను రెండు మొబైల్స్కి చెరొక్క పాయింట్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను, ఎందుకంటే iQOO 13లో వచ్చేసి 2K రెజల్యూషన్ ఉంటుంది అండ్ 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటే, అదే రియల్మీ GT 7 Pro విషయానికి వస్తే 6500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది అండ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండు మొబైల్స్కి అయితే ఒక్కొక్క పాయింట్ ఇచ్చాను. మరి మీరేమంటారో కమెంట్లో చెప్పండి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెండిట్లోనూ ఈక్వల్గా స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్తో వస్తుంది. రెండిట్లోనూ LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తున్నాయి. రెండు మొబైల్స్ కూడా 115 మీదే రన్ అవుతాయి. ఇక్కడ ఒక కామెడీ విషయం ఏంటంటే ఈ రెండు మొబైల్స్ యొక్క యాంటీట్రూ స్కోర్ ఇంకా గీక్ బెంచ్ స్కోర్ రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాయి. పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ విషయానికి వస్తే కనుక iQOO 13లో Q2 చిప్ అడిషనల్గా ఉంటుంది, ఇది గేమింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది. అదే రియల్మీ GT 7 Pro విషయానికి వస్తే కనుక ఇక్కడ AI ఫీచర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే iQOO 13లో వచ్చేసి 4+5 years అప్డేట్స్ ఇస్తే రియల్మీ GT 7 Proలో వచ్చేసి 3+4 years మాత్రమే అప్డేట్స్ ఇస్తున్నారు. 1 year అయితే తక్కువ అప్డేట్ ఇస్తున్నారు. ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ 50,000 పెట్టి కొంటున్నప్పుడు అప్డేట్స్ ఎక్కువ అడగడంలో తప్పేముంది. ఇక్కడ నేను iQOOకి అయితే ఒక పాయింట్ ఎక్కువగా ఇస్తాను, ఎందుకంటే iQOOలో Q2 చిప్ ఉంటుంది కదా, ఇది గేమ్ ఆడే వాళ్ళకైతే ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. యూఐ విషయానికి వస్తే iQOO 13లో ఫంటచ్ OS వస్తే GT 7 Proలో వచ్చేసి వాళ్ళ సొంత యూఐ వాడుతున్నారు. ఈ రెండు మొబైల్స్లోనూ ల్యాగ్ అయితే ఉండదు, కాకపోతే ఇది ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి రౌండ్ ఐకాన్ సిస్టమ్ ఉంటాయి, కొందరికి స్క్వేర్ ఐకాన్ సిస్టమ్ ఉంటాయి. సో ఇదైతే మీకే వదిలేస్తున్నాను. కెమెరా విషయానికి వస్తే iQOO 13లో బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా 50 MP వాడారు, ఫ్రంట్ వచ్చేసి 32 MP వాడారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX 921 సెన్సార్ వాడారు. అల్ట్రావైడ్ కెమెరా, సెకండ్ కెమెరా వచ్చేసి సామ్సంగ్ వల్ల JN1 సెన్సార్ వాడారు. థర్డ్ కెమెరా వచ్చేసి సోనీ IMX 816 సెన్సార్ అయితే వాడారు. థర్డ్ కెమెరా వచ్చేసి పెరిస్కోపిక్ కెమెరా, ఇదైతే మాక్సిమం 120x వరకు జూమ్ చేస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి OSకి సపోర్ట్ చేస్తుంది, అలాగే థర్డ్ కెమెరా కూడా 3x వరకు మాక్సిమం ఆప్టికల్ జూమ్ అయితే చేస్తుంది. కెమెరా అయితే 8K 30fps వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఇక్కడ శాంపిల్స్ అయితే వేస్తున్నాను, అది కూడా రియల్మీ GT 7 Proతో కంపేర్ చేస్తూ. GT 7 Pro విషయానికి వస్తే కనుక బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా వాడారు, 50+50+8 MP, ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే వాడారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX 906 సెన్సార్ అయితే వాడారు, ఇదైతే లేటెస్ట్ సెన్సార్. టెలిఫోటో లెన్స్ సెన్సార్ వచ్చేసి సోనీ IMX 882 సెన్సార్ వాడారు. ఇక థర్డ్ కెమెరా విషయానికి వస్తే వాళ్ళైతే ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, నాకు తెలిసి నేనైతే ఓమ్నివిజన్ వల్ల సెన్సార్ వాడారని అనుకుంటున్నాను. కెమెరా వచ్చేసి అల్ట్రావైడ్ సెన్సార్, ఇది డే టైంలో మంచి ఫొటోస్ తీయగలుగుతుంది, కానీ నైట్ టైంలో మాత్రం కొంచెం నార్మల్గా వస్తాయి. కెమెరా వచ్చేసి OSకి సపోర్ట్ చేస్తుంది, అలాగే 8K 24fps వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు.
ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1080 60 fps వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. రెండో కెమెరా వచ్చేసి టెలిఫోటో లెన్స్ సెన్సార్ 120x వరకు మాక్సిమం జూమ్ చేసి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది. అయితే కెమెరా సెన్సార్స్ పరంగా ఒక పాయింట్ అయితే ఐక్యూకి ఇవ్వచ్చు, కానీ ఇక్కడ చూపిస్తున్న ఫొటోస్ ప్రకారంగా మాత్రం రియల్మీకి ఒక పాయింట్ అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే ఫొటోస్ అనేది ఐ క్యాచీగా ఉన్నాయి. కంపారిజన్ ఫొటోస్ లో మీకు ఏ మొబైల్ యొక్క ఫొటోస్ బాగా అనిపించాయి కమెంట్లో చెప్పండి. iQOO 13లో వచ్చేసి 6000 mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 50% అవ్వడానికి 14 నిమిషాల టైం అయితే పడుతుంది. అదే రియల్మీ GT 7 Pro విషయానికి వస్తే 5800 mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. 50% ఛార్జ్ అవ్వడానికి 11 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇక్కడైతే రెండు మొబైల్స్ కి ఒక పాయింట్ ఇవ్వచ్చు, ఎందుకంటే 200 mAh అనేది పెద్ద వేరియేషన్ ఏం కాదు కదా. iQOO 13లో 2K రెజల్యూషన్ అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ Q2 చిప్ కూడా ఉంటుంది కాబట్టి బ్యాటరీ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. iQOOలో బ్యాటరీ ఎక్కువగా ఉంది, ఎక్కువసేపు వస్తుందని కాదు, ఇక్కడ ఎక్కువ పని చేస్తుంది కదా. ప్రైస్ విషయానికి వస్తే iQOO 13 వచ్చేసి 12GB 256GB వేరియంట్ విత్ ఆఫర్తో 52,000కి అయితే వస్తుంది. GT 7 Pro వచ్చేసి 12GB 256GB వేరియంట్ 57,000కి అయితే వస్తుంది విత్ ఆఫర్ తోటి. ఆఫర్స్ అయితే ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, రీసెంట్ గానే లాంచ్ అయింది కాబట్టి ప్రెసెంట్ అయితే ఉన్నాయి. ప్రైస్ విషయానికి అయితే iQOOకి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఓవరాల్ గా పాయింట్స్ అన్ని చూసుకున్నట్లయితే iQOO వైపు పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు కంపేర్ చేసిన తర్వాత ఇక్కడ iQOO అయితే కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. నేనేదో iQOO మొబైల్ వాడుతున్నాను, నేను iQOO ఫ్యాన్ అని మాత్రం అనుకోకండి. ఇక్కడ కంపేర్ చేసినప్పుడు బెస్ట్ ఫీచర్స్ ఎక్కడ అనిపించాయో వాటికే పాయింట్స్ ఇస్తూ వెళ్ళిపోయాను. 50,000 పైన బడ్జెట్ లో ఈ రెండు మొబైల్స్ లో మీరు ఏ మొబైల్ తీసుకుంటారో కమెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబ్ బేస్ అయితే పెంచండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే కొంచెం మోటివేషన్ ఉంటుంది, మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అంటిల్ దెన్ బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.